సాధారణంగా మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఏవైనా నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. అందులోనూ సినిమాలకు సంబంధించిన విషయాలు. స్టార్ హీరోలుగా వెండితెర మీద తమ నటనతో అలరిస్తూ కోట్లాది మంది అభిమానుల్లో స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరోలకి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా సినిమా విషయాలతో పాటు వాళ్ళ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు, అంతేకాకుండా షూటింగ్ సమయంలో గాయపడ్డారు అంటూ వచ్చిన వార్తలు అభిమానులందరినీ ఆందోళనకి గురి చేస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక సెన్సేషనల్ న్యూస్. తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులు సొంతం చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ను ఒక ఊపు ఊపేస్తున్నారు మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు. ఇక బాలకృష్ణ గారి నటన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి హీరోగా మనల్ని అలరిస్తూ ఆయన 60లో ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ తో తనదైన స్టార్డమ్ తో మాస్ ఫాలోయింగ్ తో ఓ ప్రత్యేకతను చాటుకుంటూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తూ ఉన్నారు. అలాంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గారు నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో ఎంత క్రేజ్ని సంపాదించుకున్నాయో మనందరికీ తెలుసు. ఒక వీరసింహారెడ్డి కావచ్చు, అఖండ కావచ్చు, అఖండ 2 కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. మరి అలాంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గారు త్వరలోనే రాబోతున్న NBK 111 అంటే ఆయన 111వ సినిమా గోపీచంద్ మరినేని దర్శకత్వంలో రాబోతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతోంది. అవుట్డోర్ నిమిత్తం కాకినాడలో షూటింగ్ జరుగుతూ ఉండగా కొన్ని ఫైటింగ్ సీక్వెన్స్ లో బాలకృష్ణ గారికి గాయాలు అయ్యాయట. ఆయన కాల్కి మజిల్ బాగా టేర్ అవ్వడం, గాయం అవ్వడంతో వెంటనే కాకినాడలోని ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. టెస్టులు చేసిన డాక్టర్లు ఆయనకి ఒక సర్జరీ కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ విషయం వెలుగులోకి వచ్చిందో నెట్టింట్లో వైరల్ అవుతూ బాలకృష్ణ గారి అభిమానులు, సినిమా రంగానికి చెందిన సన్నిహితులు ఆయన పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని రకరకాల కమెంట్స్ పెడుతూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే గత కొన్నాళ్లుగా చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో వచ్చిన రూమర్లో బాబాయ్కి అబ్బాయికి మధ్య మాటలు లేవు అని వినపడ్డ తరుణంలోనే బాలబాబాయ్ నువ్వు పూర్తి ఆరోగ్యంతో తేరుకొని మళ్ళీ సింహంలాగా విజృంభించాలని కోరుకుంటున్నాను అంటూ మన గ్లోబల్ స్టార్ NTR గారు పెట్టిన పోస్టు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఎప్పుడైతే జూనియర్ NTR గారు బాలకృష్ణ గారి ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఆయన పెట్టిన పోస్ట్ పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ, మరోపక్క బాలకృష్ణ గారు జూనియర్ NTR గారు కలిసిపోయారా? NTR గారికి ఆయన బాబాయ్ అంటే ఎంత అభిమానమో చూడండి. యాక్సిడెంట్ కి గురయ్యాడు అని తెలిసిన వెంటనే పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలి అంటూ కమెంట్స్ కూడా పెట్టేశారు అంటూ NTR గారి అభిమానులు రకరకాల కమెంట్లు చేస్తున్న వైనం. అదండి, మొత్తానికి నందమూరి అభిమానులందరూ ఇప్పుడు ఆందోళనలో మునిగిపోయి ఉన్నారు. మరి బాలకృష్ణ గారు పూర్తి ఆరోగ్యంతో తేరుకోవాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గెట్ వెల్ సూన్ అని కమెంట్స్ పెట్టేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.